నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సొంతంగా లారీ టిప్పర్ ఉండి జీవనం గడుపుతున్న డ్రైవర్లకు కూడా ఈసారి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతలో టీడీపీ అభ్యర్థిని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గం అనంతలో టెన్షన్. న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో చేపట్టిన కార్యక్రమం అదే స్పీడ్ తో అదే జోరుతో ప్రజాభిమానానికి మంత్రముగ్ధుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి. కియా పరిశ్రమ తెచ్చాం, ఉద్యోగాలు ఇప్పించాం. వికే పార్థసారథి ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం హిందూపురం. ఈ టిప్పర్ డ్రైవరే రాష్ట్రంలోని మొత్తం డ్రైవర్లందరి తరపున రేపు అసెంబ్లీలో మాట్లాడబోతున్నాడు. రాష్ట్రంలో ఎన్నికల తర్వాత సొంతంగా లారీ టిప్పర్ నుండి జీవనం గడుపుతున్న డ్రైవర్లకు కూడా వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపచేస్తామని డ్రైవర్లకు సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా సింగరమలలో డ్రైవర్లతో జరిగిన ఆత్మీయ సమావేశంలో సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లా సింగరమలలో చదువుకున్న టిప్పర్ డ్రైవర్ కు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే అవహేళన చేసి మాట్లాడారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు పార్టీ పెత్తందారుల పార్టీ అని, మన పార్టీ పేదల పార్టీ అని వైఎస్ జగన్ అన్నారు. పేదవాళ్ళు ఎమ్మెల్యేలు కాకూడదా, టిప్పర్ డ్రైవర్ ఎమ్మెల్యే కాకూడదా అంటూ వైఎస్ జగన్ డ్రైవర్లలో ఉత్సాహం నింపారు. మన ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 ఏళ్లలో వాహన మిత్ర పథకం ద్వారా ఏటా 10,000 చొప్పున ఇప్పటి వరకు 1,296 కోట్లు ఇచ్చాం అని వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, కాళహస్తి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, మహిళా కమిషన్ మాజీ చైర్మన్ పద్మ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈ మాదిరిగా ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకోవాలి అని అంటే ఆటో డ్రైవర్లకు, టాక్సీ డ్రైవర్లకు ఇంకా కాస్తో కూస్తో ఒక అడుగు ముందుకు వేసి ఈసారి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సొంత టిప్పర్లో ఉన్న టిప్పర్ డ్రైవర్లను కూడా ఈ కేటగిరీలోకి తీసుకొస్తాం. వీళ్ళందరికీ కూడా క్రమం తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి సంవత్సరం వీళ్లకు తోడుగా అండగా ఉంది అని చెబుతూ ఏకంగా ఈ 3,93,655 మందికి క్రమం తప్పకుండా, అంటే కొంతమంది మళ్ళీ అమ్ముకుంటా ఉంటారు వాళ్ళ వెహికల్స్ అన్ని కూడా, కానీ క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ ఏకంగా 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు తీసుకున్న వాళ్ళు ఎంత ఇచ్చామో తెలుసా? అక్షరాల ఈ 3,93,655 మందికి వాళ్ళ కుటుంబాలకు మంచి చేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా వరుసగా ప్రతి సంవత్సరం 10,000 ఇస్తూ 5 సంవత్సరాలలో 50,000 రూపాయలు కూడా పొందిన వాళ్ళు కూడా దీంట్లో ఉన్నారు. మొత్తంగా 1,296 కోట్ల రూపాయలు కేవలం వీళ్ళకిచ్చాం. మరొకసారి చెప్తా ఉన్నాను, వాహన మిత్ర అనే కార్యక్రమం అనే స్కీమ్ తీసుకొచ్చి ఈ ప్రతి డ్రైవర్ కు తోడుగా సొంత టాక్సీ గాని, సొంత ఆటో గాని కొనుక్కొని తన జీవనం సాగిస్తా ఉన్నా, సొంతంగా చేసుకుంటా ఉన్న ఇటువంటి వాళ్లకు ఏకంగా ఈ 5 సంవత్సరాల 58 నెలల కాలంలో 1,296 కోట్ల రూపాయలు వాళ్ళ చేతుల్లో పెట్టారు. ఈ ఒక్క పథకం ద్వారా ఈ రోజు మీ అందరికీ మరొక మాట కూడా చెప్తా ఉన్నా, నెక్స్ట్ మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈసారి సొంతంగా టిప్పర్లు కొనుక్కొని, సొంతంగా లారీలు కొనుక్కొని వాళ్ళ జీవనం వాళ్ళు నడిపిస్తా ఉన్న వాళ్ళకు కూడా ఈ జాబితాలోకి తీసుకొని వస్తాము అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. అనంతపురం జిల్లా అనంతపురం నగర టీడీపీ అభ్యర్థి దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ కు తెలుగుదేశం పార్టీ శ్రేణుల నుండే నిరసన సెగ తగిలింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రభాకర్ చౌదరి వర్గీయులు దగ్గుపాటినే అడ్డుకోవడంతో అనంతపురం నగరంలో టెన్షన్ వాతావరణం నెలకొనుంది. అనంతపురం నగరంలో దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎన్నికల ప్రచారాన్ని గురువారం ఉదయం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న ప్రభాకర్ చౌదరి వర్గీయులు పెద్ద ఎత్తున తరలివచ్చి ప్రచారాన్ని అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు 2 వర్గాల్ని సర్ది చెప్పి పంపించి వేయడంతో వివాదం సద్దుమణిగింది. ప్రభాకర్ చౌదరి ఇన్ఛార్జ్ లేకుండా ఎలా ప్రచారాన్ని నిర్వహిస్తారని దగ్గుపాటి ప్రసాద్ ని తెలుగుదేశం శ్రేణులు నిలదీశారు. దగ్గుపాటి ప్రసాద్ ప్రచారం నిరసన తర్వాత కొనసాగింది. దగ్గుపాటి వెంట టౌన్ బ్యాంక్ చైర్మన్ మురళి, మాజీ మేయర్ స్వరూప, ఇతర తెలుగుదేశం నాయకులు ఉన్నారు.
Go back, go back. Go back, go back. Go back, go back. Go back, go back. Everybody go back. Go back, go back. Everybody go back. అనపర్తి నియోజకవర్గంలో తేదేపా ఉనికి కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. బుధవారం పేదపూడి మండలం జి మామిడాడలో నల్లమిల్లి కుటుంబాన్ని గజమాలతో సన్మానిస్తున్న తేదేపా నాయకులు శ్రేణులు న్యాయం కోసం నల్లమిల్లి కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి ప్రజల మద్దతు కోరారు. స్థానిక సూర్యనారాయణ స్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం తన తల్లిని రిక్షపై ఎక్కించుకుని పర్యటించారు. కూటమి అభ్యర్థిగా భాజపా వ్యక్తికి ఇవ్వడంతో తేదేపా కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటి వరకు 6 గ్రామాల్లో తిరిగామని ప్రజల అభిప్రాయంతో ముందుకు వెళ్తానన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. సీటు మందే గెలుపు మందే ఇజే మందే.
అందుకనే అండి సందులో అయితే జనం కనపడతారని మీకు పెడతాను నేను. బిక్కవలు మండలం తోసిపూడి గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్న అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో శాసనసభ్యులు డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను వివరిస్తున్నారు. మర్చిపోకండి ఫ్యాన్ గుర్తు కొట్టితే నీకు డబ్బులు అలా వస్తుంటాయి. ఇప్పుడు వస్తూ ఉండాలంటే ఫ్యాన్ గుర్తు కొట్టండి, మర్చిపోకండి. జగన్ బాబు ఇప్పుడు దాకా ఇంటికి ఇచ్చాడా? ఈ 2 నెలలు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు ఆపేశాడు వాలంటీర్ రాకుండా. మళ్ళీ జగన్ బాబు కోటేసుకో, మళ్ళీ వచ్చే 2 నెలలకి నీకు ఇంటికి వచ్చేస్తాడు. చూడా ఈ 2 నెలలు చంద్రబాబు నాయుడు ఆపేశాడు వాలంటీర్ రాకుండా. మళ్ళీ 2 నెలలు చాలా మంది ముసలి వాళ్ళతో ఎలాగ బాధపడుతున్నారు. జగన్ బాబు ఎవరికే మళ్ళీ గట్టిగా చెప్పండి. ఒకసారి ఎలా వచ్చింది రోడ్డుకి వెళ్ళిపోవచ్చు. డాక్టర్ గారి నాయకత్వం, సూర్యనారాయణ గారి నాయకత్వం, ఎంపీ డాక్టర్ గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, జై జగన్. మీ అమ్మకి ఎలా వచ్చిందా? మీకు పెన్షన్ వస్తుందా? ఓటు ఎవరు? డాక్టర్ గారి నాయకత్వం. మర్చిపోకుండా మీ పథకాలు ఎప్పుడు కొనసాగాలని మర్చిపోకండి. 2 రోడ్లు పెన్షన్ తెచ్చుకున్నారు. అందుకని ఆధారం వచ్చేస్తాను.
ఇంటికి రావట్లేదు. దుర్మార్గుడు ఆపేశాడు, 10 మంది చంపేశాడు, ఎండలో పెట్టేసి. జగన్ బాబు వస్తాడు 2 నెలల్లో, మళ్ళీ మీకు ఇంటికి పెన్షన్ 4 వెంకటప్పరావు అక్కడి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో కియా పరిశ్రమను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అనేక మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించామని బీకే పార్థసారథి హిందూపురం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అన్నారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి పల్లె సింధురారెడ్డికి నాకు సైకిల్ గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందని, రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గెలుపొందాల్సిన అవసరం ఉందని ప్రజలందరూ గుర్తించి ఓటు వేయాలని పార్థసారథి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సత్యసాయి జిల్లా అధ్యక్షులు బి వెంకటరాముడు, ఆయన కుమారుడు పల్లె కిషోర్ రెడ్డి, ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, అదేవిధంగా చంద్రాజపల్లి గ్రామ పెద్దలకి, పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కూడా పేరు పేరున నాయక నమస్కారం. ఈరోజు 2024 సాధారణ ఎన్నికల సందర్భంగా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మీ యొక్క దీవెనల కోసం ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా అసెంబ్లీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి, ఆ అమ్మాయి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి తరుణం. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే ఆర్థిక స్థితిగతులు బాగాలేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 13 లక్షల కోట్ల రూపాయల్ని అప్పు చేసి పెట్టాడు తప్ప ఆయనకు అవగాహన లేదు, ఆలోచన లేదు. అదేవిధంగా సంపదను సృష్టించేది తెలియనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నట్టయితే సంపద సృష్టించి ఆ సంపదని ఖర్చు పెట్టేది తెలుసు, అభివృద్ధి చేసేది కూడా తెలిసినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. మనకు 2014 ఎన్నికల్లో 14 సీట్లకు 12 సీట్లు తెలుగుదేశం పార్టీని గెలిపించాం. మన అనంతపురం జిల్లా కరూరు జిల్లా. ఈ కరూరు జిల్లాలో ఎప్పుడు కూడా వలసలు పోయేవాళ్ళం. కానీ మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అనంతపురం జిల్లా ప్రజానీకం 12 సీట్లు ఇచ్చారు. వాళ్ళ రుణాన్ని ఏ విధంగానే కూడా తీర్చుకోవాలనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు కియా పరిశ్రమ తెచ్చాం. 13,000 కోట్ల రూపాయలతో 50-60 వేల ఉద్యోగాలు వచ్చాయి. ఇంకా అనుబంధ సంస్థలు కూడా రావాల్సి ఉండేవి. కానీ అదేవిధంగా మావూరు శంకరనారాయణ శాసనసభ్యుడు, అదేవిధంగా ఈ జగన్మోహన్ రెడ్డి ట్యాక్సులకు భయపడిపోయి అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయినాయి అనుబంధ సంస్థలన్నీ. దానికోసమే తెలుగుదేశం వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకి ఉద్యోగాలు వస్తాయి, మన ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పరిశ్రమలు వస్తాయి. అదేవిధంగా ముఖ్యంగా మనకి హంద్రీనీవా ఒక వరప్రదాయిని. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారి కాయ కష్టం, ఆ రోజు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆలోచన, శివరామకృష్ణ ప్రముఖ ఇంజనీర్ వారి సలహా సంప్రదింపులతోనే ఆ హంద్రీనీవా ప్రారంభించి అది పూర్తి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు మొత్తం గొల్లపల్లి గాని, చెర్లోపల్లి గాని, మారాలు గాని ఇవన్నీ కూడా చెరువులు కూడా నింపడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో రేపు
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని చెరువులు నింపుదామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నీళ్లుంటే ఏదైనా బంగారం పండించేదానికి అవకాశం ఉంది మన రాయలసీమలో. మనవి ఎర్ర భూములు కాబట్టి మంచి పండ్లు పడతాయి, అదేవిధంగా మంచి ఫ్రూట్స్ కూడా పడతాయి. కాబట్టి చెప్పుకుంటూ పోతే చాలా వరకు చెప్పుకోవచ్చు. అదేవిధంగా రైతాంగానికి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత చేసింది ఏమి లేదు. ముఖ్యంగా డ్రిప్ కానీ, అదేవిధంగా స్ప్రింక్లర్లు కానీ, గుంటకలు కానీ, గొర్రెలు కానీ సబ్సిడీ రేట్ల మీద విత్తనాలు కానీ ఏవి ఇవ్వనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకోసమే అన్ని రంగాల్లో కూడా విఫలమైనటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి రేపు తెలుగుదేశం పార్టీని సంపూర్ణమైనటువంటి మెజార్టీ ఇచ్చి గెలిపించాల్సినటువంటి ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా కోరుకుంటూ భవిష్యత్తులో కూడా మీ అందరికీ అందుబాటులో ఉండి కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు తీసుకొని వచ్చే బాధ్యత కూడా తీసుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తానని మీ అందరిగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ. ఈ టిప్పర్ డ్రైవరే రాష్ట్రంలోని మొత్తం డ్రైవర్లందరి తరపున రేపు అసెంబ్లీలో మాట్లాడబోతున్నాడు. మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురానున్నాడు. మన సోదరుడు వీరా గురించి సీఎం వైఎస్ జగన్ మీలో నుంచి కూడా ఒకరిని ఏకంగా చట్టసభలో కూర్చోబెట్టేందుకు సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం. నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ఈ ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా, ఆ క్యాండిడేట్ ఎవరు, ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా. చదివిన విషయానికి వచ్చేసరికి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు, ఆ వ్యక్తి, ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు. ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోనూ కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితిలో ఆ క్యాండిడేట్ ఉన్నాడు. అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి, ఎవరైనా కూడా భుజం తట్టి శబాష్ అని చెప్పి అనాల్సింది పోయి, కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడాల. చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా. తాను టిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడుకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బీఈడీ చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతా ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబడతా ఉన్నాం. మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సొంతంగా లారీ టిప్పర్ ఉండి జీవనం గడుపుతున్న డ్రైవర్లకు కూడా ఈసారి వైఎస్ఆర్ వాహన మిత్ర పథకం వర్తింపజేస్తాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్. అనంతలో టీడీపీ అభ్యర్థిని అడ్డుకున్న ప్రభాకర్ చౌదరి వర్గం అనంతలో టెన్షన్. న్యాయం కోసం నల్లమిల్లి పేరుతో చేపట్టిన కార్యక్రమం అదే స్పీడ్ తో అదే జోరుతో ప్రజాభిమానానికి మంత్రముగ్ధుడైన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి కుటుంబం. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్న ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి.
కియా పరిశ్రమ తెచ్చాం, ఉద్యోగాలు ఇప్పించాం. బిక్క పార్థసారథి ఎంపీ అభ్యర్థి తెలుగుదేశం హిందూపురం. ఈ టిప్పర్ డ్రైవరే రాష్ట్రంలోని మొత్తం డ్రైవర్లందరి తరపున రేపు అసెంబ్లీలో మాట్లాడబోతున్నాడు.